అల్హమ్దులిల్లాహిల్లదీ కఫా వస్సలాము అలా ఇబాదిహిల్లదీన అస్తఫా అమ్మాబాద్ ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్న షర్క లజుల్మున్ అజీం రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరు లేనివాడు, తల్లి తండ్రి కుమారుడు కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పరిశుద్ధుడు, సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు, మనందరి సృష్టికర్త, సర్వేశ్వరుడు, అక్షర పరబ్రహ్మ అల్లాహ్గా పిలువబడుతున్నటువంటి ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. జనప్రియ యూత్ అసోసియేషన్ సహోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మనం చూస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా ఈ వేదికకు ముస్లిం సోదరులు రావడం, మరి ఈ మండపంలో ఇక్కడ నిలబడి ఆధ్యాత్మిక ప్రసంగం చేయడం, మరి వాస్తవంగా హిందూ ముస్లింలందరూ కూడా కలిసి ఉన్నారు, మేమంతా భారతీయులం, మేమంతా కలిసి ఉన్నాము అని చెప్పడానికి ఈ వేదిక ఇది సరైనటువంటి ఒక నిదర్శనం నేను భావిస్తున్నాను. సోదరిమల్లారా, మరి ముఖ్యంగా శ్రీమతి లలిత మేడం గారు, తర్వాత వారి యొక్క ఎవరైతే సోదరులు ఉన్నారో చాలామంది 3 సంవత్సరాల నుండి మన కార్యక్రమాలు వింటున్నారు. మరి ముఖ్యంగా చూడండి, ఒక మతానికి సంబంధించినటువంటి వారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ మత అవలంబికులు, ఆ మత భక్తులు మాత్రమే అక్కడికి వెళ్తారు. వారు వారి కోసమే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు ఒక చోట సమావేశమై ఆధ్యాత్మిక విషయాలు మనం చర్చించుకుంటున్నామంటే నిస్సందేహంగా మరి ఇలాంటి సమావేశాల యొక్క అవసరం మన హైదరాబాద్లో ఎంతగానో ఉందని నేను భావిస్తున్నాను. సోదరిమల్లారా, మరి చూసినట్లయితే ఈరోజు ఏ విధంగానైతే శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవుడు ఎంతో పురోభివృద్ధిని సాధించాడు, చంద్ర మండలంపై అడుగు పెట్టాడు, అనేక కొత్త విషయాలను మనిషి సాధిస్తూ ఉన్నాడు. మరి ఈ మనిషి ఈరోజు ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నాడు అంటే అంధా పాతాళానికి కూరుకుపోయి ఉన్నాడు. నిజంగా ఈరోజు చంద్రమండలంపై అడుగుపెట్టినటువంటి మానవుడు తన తోటి మానవుణ్ణి హీనంగా, అంటరానివాడిగా, నీ కులం వేరు నా మతం వేరు అనేటటువంటి విచక్షణ చూపిస్తున్నాడు. మరోవైపు టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో పురోభివృద్ధిని సాధించుకుంటూ మనిషి ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ నైతికంగా మనిషి ఎంతో దిగజారిపోవడం అనునిత్యం ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చూస్తున్నాం, వింటున్నాం. సోదరిమల్లారా, సోదరులారా, పరివర్తన లేని ఆధ్యాత్మికత మనకెందుకు? ఎందుకంటే ఈ ఆధ్యాత్మికత, ఈ మొక్కుబడులు, పూజలు, పురస్కారాలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఫైనల్గా మన పండితుల వారైనా, పెద్దలైనా, భక్తులైనా చెప్పే విషయం ఏంటంటే వ్యక్తిలో పరివర్తన రావాలండి, మాకు మనస్సుకు శాంతి కావాలి, అదేవిధంగా మాలో నైతిక విలువలు నశిస్తున్నాయి కాబట్టి నైతికంగా మేము ఉన్నతంగా ఉండాలని ఈ ఆధ్యాత్మికత సంబరాలు జరుపుకున్నాం అంటారే కానీ టైంపాస్ కోసం మాకు అసలు ఏం తోచట్లేదండి, అందుకే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ఎవరు కూడా చెప్పరన్నమాట. మరి మనలో ఇలాంటి పండుగలు ఎన్నో కొనసాగుతున్నాయి, మరి వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ మనలో పరివర్తన వస్తుందా? మనలో ఎలాంటి చేంజెస్ ఏమైనా వస్తున్నాయి అంటే నిస్సందేహంగా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఎలాంటి పరివర్తన మనలో రావడం లేదు. సోదరిమల్లారా, ఈరోజు మనిషి టెక్నాలజీ పరంగా ఎంతో పురోభివృద్ధిని సాధించినప్పటికీ కూడా నైతికంగా పతనానికి గురైపోవడమే కాకుండా వ్యక్తిగతంగా, కౌటుంబికంగా, సామాజికంగా, జాతీయంగా, రాజకీయంగా అనేక రంగాలలో మనిషి చెడు వ్యసనాలకు బానిసైపోవడం మనం అనునిత్యం చూస్తున్నాం. అయితే ఈరోజు చూడండి, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతదేశం, ముఖ్యంగా ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు కలిసి ఉండడం, మరి చాలా విషయాల్లో వారు చదువుకునే విషయంలో, ఉద్యోగాలు చేసే విషయంలో, పెళ్ళిళ్ళు, పేరంటాలు, విందులు, వినోదాలు, చాలా విషయాల్లో హిందూ ముస్లిం సోదరులు కలిసి ఉన్నారు. ఆధ్యాత్మికత విషయంలో సరైనటువంటి అవగాహన లేని కారణంగా మీరు వేరు మేము వేరు అనేటటువంటి భావన చాలామంది సోదరులు సోదరిమల్లో మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఈ భావన మనం దూరం చేయడానికి ఈ విషయాన్ని గుర్తించాలి అంటే సమాజంలోని మరి దృష్టి కోణం సరిగ్గా ఉండాలి. దృష్టిని బట్టి సృష్టి అన్నారు మన పెద్దలు. మన దృష్టి అనేది సరిగ్గా ఉండాలి. ఈ దృష్టి అనేది 3 రకాలుగా మనకు కనబడుతుంది. 1 దేహ దృష్టి, 2 మనోదృష్టి, 3 ఆత్మ దృష్టి. ఈ 3 దృష్టిలు, ఈ దృష్టికి సంబంధించినటువంటి సరైన పరిజ్ఞానం మనకు తెలియాలి. సోదరిమల్లారా, సోదరులారా, మరి ఇక్కడ కూర్చున్నటువంటి సోదరిమల్లారా, సోదరులు ఉన్నారు, మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వారో మీరు తెలుసుకోండి.
ఈ నిర్వచనం, ఈ 3 దృష్టిలు ఏవైతే ఉన్నాయో ఈ దృష్టి యొక్క నిర్వచనాన్ని నేను తెలియజేస్తాను. మొట్టమొదటిగా దేహ దృష్టి. వీరు ఎలా ఉంటారంటే ఎదుటి వారి దేహ సౌందర్యాన్ని చూసి చాలా చక్కగా నీట్గా కనబడితే వారికి దగ్గరవుతారు. బాహ్యంగా వారి వస్త్రాలు కానీ వారి సౌందర్యం కానీ సరిగా లేకపోతే ఛీ అని విసుకుంటారు. వీరెవరంటే దేహ దృష్టి కలవారు. మీలో ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. మొదటిది దేహ దృష్టి, సంతోషంగా భావిస్తున్నాను, ఎవరు కూడా లేరు. రెండోది మనోదృష్టి. వీరు ఎలా ఉంటారంటే నాకు సమానంగా కులం, మతం, ధనం, విద్యాపరంగా కులము, మతము, వర్గము, వర్ణము ఇవన్నీ సమానంగా ఉన్నవారితోనే ఫ్రెండ్షిప్ చేస్తారు, స్నేహం చేస్తారు. ఇందులో ఏ కాస్త తగ్గినా వారిని హీనంగా చూస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు ఎలాంటి వారంటే ఇహాన్నైనా వదులుతారు కానీ అహాన్ని వదలరండి వీరు. ఈ రెండో కేటగిరీ వారు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. ఎవరైనా ఉన్నారండి? సంతోషంగా భావిస్తున్నాను. మరి మనోదృష్టి కలవారు కూడా ఎవరూ లేరు. ఇక 3వ రకం వ్యక్తులు ఎవరంటే ఆత్మదృష్టి. వీరు ఎలాంటి వారంటే మనమంతా ఒక్కటే, మనందరి దైవం ఒక్కడే, నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకే దైవంచే నిర్మితమై ఉంది, మనమంతా ఒక్కటే అనే ఆలోచన కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తుల ద్వారానే సమాజ నిర్మితం జరుగుతుంది. నేను భావిస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు సోదరిమణులు నిజంగా చెప్పాలంటే వారు ఆత్మదృష్టి కలిగినటువంటి వారు. సోదర మహాశయులారా, మరి ఇలాంటి నైతికత, ఇలాంటి ఆలోచన దృక్పథం ఈరోజు సమాజానికి ఎంతైనా అవసరం. ఈరోజు చూడండి, మన దివంగత మన భారతదేశ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం వారు ఇతర దేశాలను సందర్శించినప్పుడు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనం గురించి ఇతర దేశాల్లో ఆయన ప్రసంగాలు చేసేవారు అనమాట. రాయప్రోలు సుబ్బారావు గారు అంటారు, ఏ దేశం ఏగినా, ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఎందుకంటే ఈ విభిన్న జాతుల సంస్కృతులు కలిగినటువంటి మన దేశం మనది. ఈ పవిత్ర ఆధ్యాత్మికత కలిగినటువంటి మన దేశంలో సరిగ్గా గ్రంథాల పరిజ్ఞానము లేని కారణంగా ఒకే కాలనీలో ఉంటున్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య అనేక రకాల విచక్షణలు, మీరు వేరు మేము వేరు అనేటటువంటి భావనలు ఈరోజు సమాజంలో ఎందుకు చోటు చేసుకున్నాయంటే శ్రీశ్రీ ఒక విషయం చెప్పాడు. అదేమిటంటే ఎవరో జ్వాల రగిలించారు, మరెవరో దానికి బలి అయ్యారు. ఎందుకంటే మరి సామాన్య ప్రజల్లో ఇలాంటి భావనలు లేవు. ఎందుకంటే ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు, ఒకే కాలేజీలో వారి యొక్క విద్య కొనసాగించుకుంటున్నారు. అదేవిధంగా వ్యాపారాలు, విందులు, వినోదాలు, పెళ్లిళ్ళు, పేరంటాలు కలిసే ఉన్నారు. కానీ కొంతమంది స్వార్థపరులు వారి యొక్క స్వార్థం కారణంగా హిందూ ముస్లింలను విడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి నిజంగా మన భారతదేశం ఈరోజు శరవేగంగా ముందుకు కొనసాగుతుందని ఒకవైపు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం వింటున్నాం, చూస్తున్నాం. కానీ మరి నైతికంగా అదేవిధంగా ఈ కులమతాల విచక్షణ చూపి ఏంటంటే మనము మన యొక్క పెరుగుదలని, మన యొక్క అభివృద్ధిని, మన పురోభివృద్ధిని మనమే నాశనం చేసుకుంటున్నాం. వాస్తవంగా చెప్పాలి అంటే ఈ హిందూ మరియు ముస్లింల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే హిందువులు, ముస్లింలు ప్రపంచంలో ఈ భూమండలం పోయినటువంటి దాదాపు రమారమి 750 కోట్ల మంది మానవులు. అందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఆస్తికులు, నాస్తికులు, నల్లవారు, తెల్లవారు వీరంతా కూడా ఒకే జంట సంతానము, పరస్పరం సహోదరులు, రక్త సంబంధికులు అని దైవం ఖురాన్లోని సూరాల్ హుజరాత్ 49వ అధ్యాయం 13వ ఆయతలో ఇలా తెలియజేస్తున్నాడు. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ దకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితారఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషు నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవాలని మిమ్మల్ని జాతులుగాను, తెగలుగాను చేయడం జరిగింది. వాస్తవంగా మీలో గొప్పవాడు, గౌరవనీయుడు ఎవరంటే ఎవరైతే దైవానికి భయపడి జీవితం గడుపుతాడో. కేవలం అబ్దుల్లా, అబ్దుల్ రెహమాన్, అప్పారావు, సుబ్బారావు, జాన్, డేవిడ్ పేర్లు పెట్టుకొని వేషాలు వేసుకున్నంత మాత్రము కాదు, మీరు పాపభీతితో, దైవ భీతితో, దైవం చూస్తున్నాడు, దైవానికి లెక్క చెప్పుకోవాలని పాపభీతితో, మానవతా దృక్పథంతో, సామాజిక దృక్పథంతో జీవిస్తే మీరు గొప్పవారని ఖురాన్లో చాలా స్పష్టంగా దైవం ఈ కులమానాన్ని పెట్టేశాడు. సోదరులారా, సోదరిమల్లారా, ఇదే విషయాన్ని బృహదారణ్యక ఉపనిషత్ అంటుంది. శ్రీయ పూర్వత ఏవతాగం నమ భవద్దతో మనుష్య అజాయంత. ఆది దంపతుల ద్వారా అంటే ఈ భూమండలంపై పుట్టినటువంటి మొట్టమొదటిగా ఈ భూమండలంపై ఆది దంపతులు, ఒక ఆడ ఒక మొగ ద్వారా మానవులందరూ కూడా ఉనికిలోకి వచ్చారు. పరస్పరం సహోదరులు అనే సందేశం మనకు హైందవ మత గ్రంథాలలో కూడా కనబడుతుంది. మరి నిజంగా చెప్పాలంటే ఈరోజు మనలో ఈ మానవతా దృక్పథం ఎందుకు నశించిపోయింది? హిందూ ముస్లింలలో సరైనటువంటి అవగాహన ఎందుకు లేదు? హిందువులు వేరు, ముస్లింలు వేరు అనేటటువంటి ఆలోచన ఎందుకు కనబడుతుందంటే ఈరోజు మన సమాజాన్ని మనం చూసినప్పుడు ప్రాపంచిక సుఖాలనే పరమార్థంగా
ఆలోచించేనేటి ఆధునిక మనిషి ఉదయం నిద్రలేవగానే నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి అనే ఆలోచనతో మానవత్వాన్ని మరిచి మనిషిని మనిషే హింసించే క్రూర మృగంగా మారుతున్నాడు.